ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై దాడి ఘటనను జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు. గత రాత్రి కొయ్యలగూడెం వద్ద బైక్పై వెళ్తున్న రిపోర్టర్ దుర్గాప్రసాద్పై కారం చల్లి దాడికి పాల్పడ్డారు దుండగులు. వీరి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. దాడిపై రిపోర్టర్ దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాల నేతలు. రిపోర్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, ఏదైతే గత రాత్రి జరిగిన ఈ ఘటన అనే పూర్తి జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు ఏదైతే అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే ఈ ఎమ్మెల్యేకి ఎవరైతే ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి ఈ వార్త పట్ల అభ్యంతరంగా ఉన్నా, లేదంటే అతని వెర్షన్ వినిపించాలన్న ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో కావచ్చు, లేదంటే ఎప్పుడు ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే ఇతర రకాలుగా అతని వెర్షన్ వినిపించేది, కానీ ఇలాగా దాడికి ప్రోద్బలంలో చేయడం అనేది కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పోలీసులు కూడా అంటే కొయ్యలగూడెం పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ మనం ఎమ్మెల్యేతో జీ న్యూస్ మాట్లాడిన క్రమంలో కూడా ఆయన కూడా ఈ ఘటనకు సంబంధించి తనకు సంబంధం లేదన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా తాను కూడా ఈ ఘటనకి ఖండిస్తున్నాను, అదేవిధంగా దీనిపై ఎవరున్నారు అనేది కూడా తాను బయటకు తీస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత ఈ వ్యవహారంపై సస్పెన్స్ గానే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ గతం నుంచి అంటే గత నెలలో మనం వేసిన ఈ వార్త కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నింటినీ పరిగణలో తీసుకోవచ్చు. అదేవిధంగా రాత్రి జరిగిన ఘటన దాడి చేసిన సమయంలో వాళ్ళు మాట్లాడిన ఆ దుండగులిద్దరూ కూడా మంకీ గ్యాప్లు వేసుకుని వచ్చి మన రిపోర్టర్ దుర్గాప్రసాద్ పై కారం చల్లటం, అదేవిధంగా మా సార్ పై వార్త వేస్తామని చెప్పి కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనకు బలమైన ఆధారాలుగా మనం చెప్తున్నాము. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ జరిగిన పరిస్థితి గత కొంతకాలం నుంచి కూడా దుర్గాప్రసాద్ కూడా బెదిరింపులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది, పరోక్షంగా బెదిరింపులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై జనసేన హైకమాండ్ కూడా అంటే ముఖ్యంగా నేరుగా ఈ విషయం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న నుంచి కూడా ఈ జరుగుతున్న గత రాత్రి నుంచి కూడా మనం ప్రసారం చేస్తున్న వార్తలు కావచ్చు, ఇటు జర్నలిస్ట్ సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఏలూరు జిల్లాకు చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఐఎఫ్టీయూ నాయకులు, వీరందరూ కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా తప్పులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనిపై ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఎమ్మెల్యే స్వయంగా ఏదైతే టచ్ లోకి వచ్చి దీనికి సంబంధించి ఎవరున్నారో అనేది కూడా తాను బయట పెడతానని చెప్పి ఆరాధిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా జరిగిన తీరు కావచ్చు, లేదంటే ఇటు ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జర్నలిస్టులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వార్తల ఆధారంగా చేసుకుని ఈ దాడి జరిగింది అన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ దర్యాప్తులు కూడా మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం అవుతుంది. ప్రస్తుతం దుర్గా అయితే గత రాత్రి దాడి జరిగిన తర్వాత ఆయన కొంత షాక్ లోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా మన దుర్గాప్రసాద్ కు కూడా తీవ్రత కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ కి రమ్మన్నప్పుడు వెళ్లి అదేవిధంగా అక్కడ నాయకులను కూడా కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ నేరుగా జనసేన హైకమాండే మనకి దీనికి సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఈ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎలా వ్యవహరించిన తీరు అయితే సరికాదు. ఈ బాల
ఏదైతే ఒక రిపోర్టర్ కి జరిగింది, తర్వాత రేపు ఇంకొక రిపోర్టర్ జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు ఏదైతే ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా పొలిటికల్ స్టోరీస్ ఏదైతే ఇప్పుడు మనం వేసిన వార్త ప్రకారం చూస్తే కనుక పవన్ మాట లెక్క చేయని జనసేన ఎమ్మెల్యే అని కూడా మనం ఇన్నర్ రిపోర్ట్ లో స్టోరీ వేయడం జరిగింది. ఇది పొలిటికల్ స్టోరీస్ లో స్వేచ్ఛ ఉంటుంది మీడియాకి, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆఫ్ ద రికార్డ్ స్టోరీస్ కావచ్చు, లేదంటే ఇటు మనం ప్రసారం చేసే పొలిటికల్ లో తెర వెనక రాజకీయ పరిణామాలు వెనక ఏం జరుగుతుందని చెప్పి కూడా వ్యాఖ్యానించే స్వేచ్ఛ మీడియాకు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఇదైతే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి ఎప్పుడు కూడా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఇటీవల జనసేన పార్టీకి ఏదైతే మన జీ తెలుగు న్యూస్ నిష్పక్షపాతంగా ఏదైతే వార్తలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల చూస్తే కనుక మహారాష్ట్రలో జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి తెలుగు మీడియాలోనే జీ తెలుగు న్యూస్ అత్యంత హైప్ ఇచ్చి ఉన్న వాస్తవాలను కూడా కవర్ చేసి ఏదైతే ఉత్తరాదిని ఊపేస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా మనం జీ తెలుగు న్యూస్ ద్వారా ప్రసారాలు కూడా చేయడం జరిగింది. జనసేనకు సంబంధించిన ప్రతి వార్త కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి కావచ్చు, ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇటీవల కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన కావచ్చు, ఇవన్నీ కూడా మనం నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు, లేదంటే ఆయనకి వస్తున్న అభిమానం కావచ్చు, ఇవన్నీ కూడా మనం నిష్పక్షపాతంగా కూడా మనం కవర్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఇక్కడ చిరు బాలరాజుపై కూడా ఇప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా ఎక్కడ కూడా వార్త వేయలేదు. ఆయన సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేయలేదు. ఎందుకంటే వాస్తవానికి చిరు బాలరాజు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రమంలో ఆయన అక్కడ తనిఖీలు చేయడం, ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేయడం, అదేవిధంగా అక్కడ స్థానికులంతా కూడా ఆయనకి అక్కడ జనసేన శ్రేణులు ఆయనకు ఒక వాహనాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చిరు బాలరాజుకి సంబంధించిన వార్తలు కూడా మనం వేయడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, అక్కడ జనం ఏం మాట్లాడుకుంటున్నారనేదే మనం ఈ వార్త రూపంలో వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. కాబట్టి ఒకవేళ నిజంగా ఆయనకు అభ్యంతరం ఉంటే దానికి సంబంధించి ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టచ్చు, లేదంటే ఏ రకంగా ఆయన ఖండన ఇవ్వచ్చు. ఒక ప్రకటన కూడా ఇవ్వకుండా ఒక సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యానించడం, నాపై వార్త వేసిన వాళ్ళని జీవితాంతం కూడా బాధపడేలా చేస్తారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం, ఆ పరిణామంలో ఈ జరగడం అనేది కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై దాడి ఘటనను మీరు ఎలా చూస్తారు, ఖండిస్తారా, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఖండించాల్సినటువంటి విషయమేనండి. ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. వాళ్ళ స్వేచ్ఛను బట్టి, వాళ్ళకున్నటువంటి మీడియా రూల్స్ ను బట్టి వివిధ కోణాల్లో ప్రింట్ మీడియాలో ప్రచురించడం కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేయడం కానీ రైట్స్ ఉన్నాయి. చిరి బాలరాజు గారు చేసినటువంటి ఏదైతే కొన్ని విషయాలు ఉన్నాయో వాటి మీద G9 న్యూస్ చేసిందో దానికి ఆ ఎమ్మెల్యే గారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయన కూడా విడిగా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ విలేకరి దుర్గారావు మీద దాడి చేయించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఇది ఏమాత్రం తగని విషయం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ అనేక విషయాలు మాట్లాడుతున్న క్రమంలో ఆయన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు చిరి బాలరాజు గారు ఈ విధంగా వ్యవహరించడం ద్వారా మీడియా స్వేచ్ఛను హరించడం అనేది చాలా దారుణమైన విషయం అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు దీన్ని సహించాల్సిన అవసరం కాదు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మీడియా ప్రతినిధులు చేసే ఆందోళనలో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం మేడం. వెంకటేశ్వరరావు గారు, తరచూ చూస్తూనే ఉన్నాము ఇలా జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికంటే ఫుల్ స్టాప్ లేదు. దీనికి అసలు పరిష్కారం ఏంటండి? ఇది మొదటిసారి కాదు మేడం, చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేక మీడియా ప్రతినిధుల మీద దాడులు జరుగుతున్నాయి. అయితే దీనికి ఏంటంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు దాడి చేయటం అనే దాన్ని మనం ప్రత్యేక విషయంగా చూస్తున్నాం. మామూలు ఒక రౌడీలు, గోండాలు లేదా సంఘ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నప్పుడు అది వేరే విషయం. అది వాళ్ళు ప్రజల మనుషులు కాదు, ప్రజలకు వ్యతిరేకమైన మనుషులు కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో మరో కోణంగా చూస్తాం. కానీ ప్రజాప్రతినిధులుగా, ప్రజల చేత ఎన్నికైనటువంటి మనుషులుగా ఉంటూ ఈ విధంగా దాడి చేయటాన్ని మనం ప్రత్యేకించి చూడాలి. దీన్ని మొత్తం ప్రజాస్వామికవాదులు, పార్టీలు, రాజకీయ సంఘాలు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గారి పైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు.